Hey guys, now I'm gonna react on scene 3 from the movie Simhadri. पिछले सीन में चिट्टा था मेरे को पता चल गया अभी वो ऐसे चिट्टा मतलब एंट अब पता नहीं अभी पिछला वाला एकदम ही ज्यादा रोमांटिक वगैरह था एकदम ऐसे अलग ही सीन आ गया नहीं ऑल ऑफ सडन तो अब पता नहीं अब कैसा सीन है तो ये सीन 3 है जो मैं अब रिएक्ट करने वाली हूँ एक्शन होगा शायद प्रोबेबली इसमें या रोमांस आई डोंट नो सो बिफोर आई स्टार्ट हेलो मैं मुरली नायक वेलकम टू माय चैनल नखरे वाली मोना और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल सो लेट्स गो నేను అంటనాను కాదు కానీ బావగారు భారతదేశానికి ఓ బాపూజీ ఓ నెహ్రూజీ ఓ నేతాజీ ఓ పింగళ ఏ బాబోయ్ इसकी टॉप कूलर का है ఇదిగో పెద్దయ్య రోజువారీ వసూళ్ళు ఇంట్లో నేను 10,000 తీసుకున్నా చెప్పొద్దు ఎన్నిసార్లు చెప్పానురా ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య నేను వెళ్తున్నాను పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి ఓ పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి పింగళం వారు చేయి చాచటం ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని లక్షెందుకో మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసు విసరటం ఈ పింగళం వారి వంశాచారం దాన్ని ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్ అయితే ఒక 10,000 ఇవ్వండి ఎందుకో మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు మీసాలకే కాదు ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు అయితే ఒక 1,000 ఇవ్వండి ఎందుకో మేము వాడే చుట్టల లంక పొగాక్కి ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి సరే ఒక 100 ఇవ్వండి ఆగరా ओह शिट ये बहुत बड़ी नाइंसाफ లక్ష నుంచి 100కి పడిపోయిందేంటి పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు ब्यूटीफुल येडू मीन्स 7 ये है इसमें फिर वो एक्ट्रेस जिसके साथ रोमांस हो रहा था ఏడు 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 ఏంటి పాప లెక్కెడుతున్నా क्यों MD అసలు పడేవాడే కాదు యదో మొగలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు ఇప్పుడు పడదా బాయిస్తావేంటి ఏంటమ్మా లెక్క తేలటం లేదా కొంచెం సాయం చేయమంటావు ఏమిటి పిలక పంచులు రెస్టారెంట్ దరిద్రం మా నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని ములుతావు काउंट आगे का काउंट अरे बाप रे इसका मतलब क्या है इतने सारे लोग उसके पीछे पागल है दीवाने हैं राइट సింహాద్రి ఇంద్రమ్మ బాయిలో దూకేసేలా ఉంది అమ్మా ఇంద్రమ్మ నా ఉత్తరం ఉండు అమ్మా ఇందిరా ఏంటమ్మా ఇది 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాం అమ్మా సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఒరే పంతులు ఇక్కడ తెచ్చావా ఓం నమ శివాయ అలా గట్టండి ఒరే అంబుజం నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా చెవులో అమ్మా రే రారా సింహాద్రి నన్ను పైకి లాగు నాయన నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు ముందు నేను పైకి వెళ్తానండి 18 వద్దు సింహాద్రి పైకి లాగొద్దు ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి నీళ్లు పైకి రావడం ఏంట్రా నువ్వే కదా కథ చెప్పావు वो कहानी నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని देवा బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేసా ఏమయ్యా సింహాద్రి అసలు ఏమిటి నీ ఉద్దేశం ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాట చూస్తున్నావా ఎస్టాయ్ దరిద్రం నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేగు అంతేగాని మతిలేని దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా అతనితో మాట్లాంటయ్యా పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చాసుపత్రిలో పడేస్తారు అదండి మాట పోనేది సార్ వద్దు సార్ తప్పు నాది సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను
మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్ష ఏదో నాకు వేయండి సార్. ये इसकी कौन लगती है? ఊళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి నన్నడా ఇంకోసారి ఇలా జరిగిందంటే तो ये लोग भी क्यों उसके पीछे जाते फिर? ये भी तो कमीन है. అయ్యో ఎంత పని జరిగింది నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. बापरे. కొట్టు పెద్దయ్య, కొట్టు. Hey. సూపర్ షాట్ పెద్దయ్య. ఏం కొట్టా పెద్దయ్య, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యంటి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అభరణాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలాకే? ఇంచుమించు అలాంటిదే. ఈయనకట్టే తెలిసిందబ్బా. హే, ఏంటిది? ఏంటా అసలు నీ మొహానికి గాల్ఫ్ ఎందుకురా? నీకు ఒక ఎర్ర చొక్కా, మ్యాచింగ్ టోపీ, ఏదో పీత ఫేసు. Oh my God, oh my God, oh my God. పోరా. నేనెవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? పోరా. సింహాద్రి, టైం అది పద. సింహాద్రి. రొయ్య మీసం, ఈడెవడరా పిల్ల రొయ్య? అయిపోయి బాడీ గార్డ్ గారు నమస్తే సార్, నమస్తే సార్, నాకు భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. पर ये ऐसे क्यों कर रहा है? నీదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. బాబా సింహాద్రి. వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. बट ये ऐसे ऐसे खुद क्यों उसके ऐसे पीछे पड़ गया? स्मार्ट. ఏమంటలేదురా ఇది చూడండి గట్టిగా ఇంకా గట్టిగా. అదే అంటలా కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అదే I knew it. అలాగే పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్ద భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నువ్వు కాలు, పెద్ద కిస్టర్ పట్లు రెడీ చేయి. రై త్వరగా కానీ రా. देखो ये भी इधर है, वो भी है. इसका रिश्ता किसके साथ एग्जैक्टली क्या है? కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో. ఈసారి బెల్లంతో కాదు, గెమాక్సింతో కొడతాను. తక్కువ అవతల పనులు ఉన్నాయి. తలంటుకో పెద్దయ్య, జుట్టు మాసిపోయింది. राइट, मुझे लगा ही ये उसको नहीं छोड़ने वाला है. अरे बाप, ट्रांजिशन. नीडेड, मच नीडेड. वो बॉल का है ना ये. రై నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. ले, you deserve it.
जानबूझ के किसी को नहीं ना पोक करना था उसने भी यूं ही, ऐसे खुद किया ये सारी चीजें। नहाने से पहले पहुंच गया, ये स्मार्ट। తల దుడుచుకో లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావు. అబ్బే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలోడు అయ్యే కొద్దీ నీకు చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదుటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? ఇంకా పనిచేయదు. కాళ్ళు డౌటే डाउटे और कितना प्यार करता है वो उससे, प्रोटेक्टिव है बोलते ना हम लोग कभी कभी किसी के लिए, वो उस तरीके का प्रोटेक्टिव नेचर है उसका। वाओ, खूबसूरत रिश्ता है, बहुत खूबसूरत रिश्ता है, बहुत अच्छा लगा। अभी मेरे को यहाँ पे थोड़ा कंफ्यूजन है क्योंकि दो एक्ट्रेसेस है, ठीक है, एक का नाम भूमि चावला है ना, तो वो कौन है और यहाँ पे जो वो चट्टा वाली है वो कौन है फिर? तो मतलब किसके साथ इसका रिश्ता एग्जैक्टली मेरे लिए कंफ्यूजन हो गया अभी। मतलब वो पागल है शायद भूमि, बट ये इतना चीजें उसके लिए कर रहा है ना, इतनी चीजें, उसके पैसे, उसका रेंट वगैरह वगैरह सारी चीजें वो करने की कोशिश कर रहा है, राइट? तो फिर वो उसकी कौन लगती है? और ये उस पे लाइन मार रही है, वन साइडेड है, फिर क्या है समझ में नहीं आया। और अब ये आउट ऑफ नोवेयर वो अपना अपना खेल रहा था, गोल्फ ही ना था ना वो, तो उसके बाद खुद आके छड़ेगा तो फिर मार भी तो खाएगा, वो तो ऑब्वियस है। तो फिर मार खाया उसने धड़ाधड़, एकदम मस्त था ये सीन। ओके, आई गॉट टू नो नाउ कि तब सिर्फ 18 इयर्स का था, 18 इयर्स के थे जूनियर एनटीआर। एंड अगर हम ब्रह्मानंदम सर को देखे तो वो तब भी वैसे दिख रहे हैं, और अब जब जूनियर एनटीआर, आई डोंट नो अभी उनकी एज कितनी है, तब भी ब्रह्मानंदम सर वैसे ही दिखते हैं। तो ये मूवी तब की थी, तब भी वो वैसे दिखते थे, अब भी वो वैसे ही दिखते हैं। आप अगर नेक्स्ट सीन देखने के लिए एक्साइटेड हो तो इस वीडियो को जितना हो सके लाइक कमेंट शेयर से भर दो गाइस। हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल की ग्रोथ के लिए हेल्प हो जाती है। बाकी परत मिळालेचा